అయినా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా అట్లాంటి సంఘటనలు? ఇనీషియల్గా నేనెందుకు ఏడవాలి? హ్మ్. నన్ను అర్థం చేసుకోకపోవటం, ఒక మనిషి జడ్జ్ చేయటం, నీ ఐక్యూ లెవెల్స్ అక్కడే ఆగిపోయినాయి. సో నేను సొసైటీ కోసం, అంటే నాలాంటి విక్టిమ్స్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు రాళ్ళు నాకు తగులుతాయి. హ్మ్. వేరే వాళ్ళకి తగలకూడదని నేను ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఏడిస్తే నా స్టేజ్ అక్కడే ఆగిపోతుంది. అవును. నేను ఏడవను. ఆ మూమెంట్లో కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతా. ఆఫ్టర్ నేను ఎందుకు బాధపడాలి? వై షుడ్ ఐ? నేను తప్పు చేశానా? తప్పు చేయలేదు కదా, లైట్ తీసుకో అయితే. సో అంటే ఎప్పుడైనా పిల్లల్ని చూసినప్పుడు అంటే అంటే మీ బేబీ గురించి ఏమైనా ఆలోచనలు ఏమన్నా వస్తాయా? నేను ఎటువంటి మ్యారేజెస్కి అటెండ్ అవ్వను. హ్మ్. పిల్లల్ని తొందరగా దగ్గరకు వచ్చి నేను ఎత్తుకోను. ఓకే. సో లైక్ ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంత నేను మొండితనంగా ఉన్నా నేను ఆడపిల్లనే. సో కొన్నిసార్లు నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటారు, రావచ్చు కదా, అది కదా ఇది కదా అని చెప్పి. అక్కడికి వెళ్తాను, హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 23:59 వరకు నేను ఆనందంగా గడిపిన హ్మ్. ఆ ఒక్క నిమిషం నా గురించి నేను ఆలోచిస్తా. ఏమని? నాకు బేబీ ఉంటే ఇవాళ ఈ ఏజ్ వచ్చేది కదా, ఈ బట్టలు కొనిపెట్టేదాన్ని కదా, లేదా నా కొడుకు అయితే నేను ఇట్లా తీసుకెళ్లేదాన్ని కదా, నాకు ఇలా సపోర్ట్ ఉండేవాడు కదా, లేదు నాకు హస్బెండ్ ఉంటే నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు కదా. ఆబ్వియస్లీ నేను ఆడపిల్లనే కదా. సో అందుకని చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళను, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను. మ్యారేజెస్ అంటే దట్స్ ఓకే. సమ్టైమ్స్ హస్బెండ్ అన్న కాన్సెప్ట్ నేను అట్లా అది నెగిటివ్ వేలో వెళ్ళింది కాబట్టి అది ఫీల్ అవ్వకపోయినా, బట్ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే అది నా ట్రిగరింగ్ పాయింట్, అది నా వీక్ పాయింట్. హ్మ్.